పోయినసారి నిన్ను నమ్మి మోసపోయి నిన్ను సెకండ్ ప్లేస్ లో ఇచ్చారు. ఈసారి కనీసంగా డిపాజిట్ కూడా రాకుండా నేను వెనకబడేస్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా అశోక్ తో పోటీ చేయను. నేను చెప్పాను సబ్జెక్టు మీద నిలబడదాం. ఏడ నిలబడతాను మీద పోటీకి వస్తావా? నీ ఛానల్కి వస్తాను చెప్పిన, నీ ఛానల్కి వస్తాను చెప్పిన, ఆర్ట్స్ కాలేజ్కి వస్తాను చెప్పిన, 10 టీవీకి నేను వస్తాను రాలే, తోకముడిచి పారిపోయినావు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ లేదు. అసలు నువ్వు ఎమ్మెల్సీ అనే దానికి నీ పోటీ చేయడానికి అర్హత లేదు. ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ కావాలి. నీకు ఏ పదవి కావాలి? ఫస్ట్ నీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలి? రెండింటిలో ఏదో చూస్ చేసుకోవాలి కదా. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వతే ఎమ్మెల్సీ కావాలా? ఎమ్మెల్సీగా గెలిచి నువ్వు చట్టసభలో ఏం వినిపిస్తావు? నీకు ఏం తెలుసా? అని గ్రూప్ 2 గురించి తెలుసా, గ్రూప్ 3 గురించి తెలుసా, గ్రూప్ 1 గురించి తెలుసా, గ్రూప్ 4 గందరగోళాలు తెలుసా? వాళ్ళ జేఎల్లో మన ఇంగ్లీష్ మీడియం పెట్టింది, తెలుగు మీడియం కోసం నేను కొట్లాడి తీసుకొచ్చిన. నువ్వేనా అట్లా నేను కొట్లాడినావా? అసలు నీకు అర్హత ఏంది? అసలు తీర్మానం మల్లన్న అనే వ్యక్తికి అసలు అర్హత లేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అర్హత లేదు. ఆ విషయం నిరుద్యోగులంతా గమనిస్తా ఉన్నారు. దాంతో అశోక్ సార్ పైన విమర్శలు ఎక్కువ పెట్టిండు తీర్మానం మల్లన్న. అంగిలాగు నినాదంతో ముంగడికి వెళ్తాను ప్రశ్నించే గొంతుగా ప్రజలు చేసేది తీర్మానం మల్లన్న. ఆయన అంగిలాగు సిద్ధాంతంగా అందరు అంగిలాగులు ఊడబిక్తారు. రేపు రాష్ట్రం మొత్తం ప్రజలకు అంగిలాగులు కూడా సిద్ధంగా అయ్యింది. ఆయన ఎమ్మెల్యే అంగిలాగులు ఊడబిక్తాడు. రేపు ఇలా ఆయన గెలిపిస్తే ఎమ్మెల్యే అంగిలాగు ఊడబిక్తాడు. ఎందుకంటే వాళ్ళందరినీ అట్లా ఒక మోసం చేత, బ్లాక్ మెయిల్ చేత, ఒక బ్లాక్ మెయిలర్ ని ఏ విధంగా ఎన్నికల్లో మీరు టికెట్ ఎట్టి ఇచ్చారు? అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గుండాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాల. మీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఈయన ఇంకా చాలా పొడుగుంటుంది అన్నాడు. ఉత్తమ్ కుమార్ తిట్టిండు, కోమటి వెంకరెడ్డిని తిట్టిండు, రాజగోపాల్ తిట్టిండు. మరి వాళ్ళ సంఘానాక్తులుగా పోయి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటే చేయి పబ్బం పెట్టుకుంటావు, సిగ్గు అనిపించాలి కదా. ఊసరవల్లి లాగా నువ్వు ఏడుంటావో తెలియదు, రేపు గెలిస్తే కూడా కాంగ్రెస్ ఉంటే కూడా తెలియదు, నువ్వు వెడిపోతే కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ఇవాళ ఊసరవెల్లి రంగులు మారుస్తూ పడుతున్న వ్యక్తి ఇలా ఎన్నికల్లో పోటీకి వస్తున్నారు. విద్యార్థులు అనే వాళ్ళు ఈసారి జాడించి కొడతారు. నేను ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతారు. మళ్ళీ రాజకీయాలకే పనికి రాకుండా నేను చేయడానికి ఆ నిరుద్యోగ అంశం గమనిస్తే నీకు అర్థమవుతుంది. సో ఇంతకుముందు మీరు మాట అన్నారు సార్ మాట్లాడుతుంటే, అంటే ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి తీర్మానం మల్లన్న చెప్పేసి ఒకవేళ గెలిస్తే కూడా 119 మంది ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. సో అందుకని అడిగి మాకు తప్పదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి, అలాగే కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం కానీ తీర్మానం అంటారు. కాంగ్రెస్ పార్టీ బాణం అయితే మరి తీర్మానం నేను మాట్లాడతా. తీర్మానం నేను మాట్లాడాను కదా. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది మొట్టమొదటిసారిగా ఉద్యమ గలాన్ని పెట్టింది అశోక్ సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా కొట్లాడిండో కాంగ్రెస్ అంతే కొట్లాడతారు. ఎక్కడ తేడా ఏం రాదు. వాళ్ళు 783 పోస్టులు గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక పోస్ట్ పెంచకుండా నువ్వు డేట్ ఎట్టిస్తావు? గ్రూప్ 3 పోస్ట్ పెంచకుండా నువ్వు డేట్ ఎట్టిస్తావు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఒక పోస్ట్ పెంచకుండా డేట్ ఎట్టించారు. ఇవాళ గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు. మీకున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటి? ఏరుకోరి నిరుద్యోగులంతా నువ్వు పెద్ద మేనిఫెస్టో పెట్టుకున్నావు కదా. ఏది నీ మేనిఫెస్టో? ఏది ఇంప్లిమెంటేషన్? ఏది నీ ఇయర్ క్యాలెండర్? ఏది గురుకుల ఉద్యోగాలు? గురుకుల అపార్ట్మెంట్ ఆగం ఇచ్చినావు, మరి ఎందుకు ఉద్యోగం ఇవ్వలే? జీతం ఎందుకు ఇవ్వట్లేవు? అంటే నీ ఎన్నికల కోసం ఆగం చేసి గురుకులాలను రోడ్డు పడేసినావు. వాళ్ళ బతుకులు ఆగం చేసిరు. ఇప్పుడు 60 రోజులు దాటిపోయింది, మళ్ళీ ఇచ్చిన నియమ పత్రాలు చెల్లవు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవ్వాలి మళ్ళా. అంటే ఇది అలా పరిపాలన. అంటే గత ప్రభుత్వం వేసిన 9200 ఉద్యోగాలు 80% కావడం, వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అంటే చెప్తారు చెప్పండి. పైగా వీళ్ళు గ్రామ సచివాలయ లెక్క నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము చాలా ఊహించినాం, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని, నిరుద్యోగుల బతుకులను మారుతాయని. వీళ్ళంతా నిరుద్యోగ ఎజెండా 2 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేసి మేము మోసపోయినాం. ఇవాళ మోసం చేయడానికి ముందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి మోసపోతే వాళ్ళు ఇంకితో మోసం ఉన్నటువంటి అంతకు మించిన మోసగాడికి టికెట్ ఇచ్చి వాళ్ళ ప్రజల ముందు పంపే ఒక ప్రయత్నం చేస్తుంది. విద్యార్థులు గమనించాలని కోరుతా ఉన్నాను. సో ఇంకోటి ఇదే తీర్మానం వలన హుజురాబాద్ ఎలక్షన్ నాకు తెలిపించదు. అంటే ఇన్నప్పుడు ఏమంటారు అంటే లైక్ నా శవయాత్రకు వస్తారా లేకుంటే ఏదైతే హుజురాబాద్ అన్నారు, సో అలాగే తీర్మానం వలన కూడా అన్నారు. అంటే ఏదో క్లాక్ టవర్ కి నేను వేసుకుంటాను. సో దానిపైన మీరు పెద్దగా స్పందించలేరు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రజలు కూడా ఎక్కువ ఆయన ఓడిపోతున్న భయం పట్టుకుంది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఏమంటారు అంటే, నువ్వు ఊరేసుకుంటా అంటే తాడు లేకపోతే చెప్పు మీరు తెచ్చిస్తామని చెప్పేసి కింద కామెంట్ పెడతారు. ఆయన ఛానల్ పెడుతున్నారు, ఆ ఛానల్ కాదు, ఆయన ఛానల్ పెడుతున్నారు. అంటే ఫస్ట్ ఎట్లుందో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఆయన బ్లాక్ మెయిల్ చేయడమే నెంబర్ 1 అబ్బా. ఆయన చేసింది పిహెచ్డి. దేంట్లో బ్లాక్ మెయిల్? తెలంగాణ మూవ్మెంట్ పైన పిహెచ్డి చేసుకుంటే ఆయన బ్లాక్ మెయిలింగ్ లో పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసినాక ఎలాంటి వ్యక్తులు ఏం మాట్లాడితే ఏం మాట చెప్పండి. సో ఇంకోటి రీసెంట్ గా బక్క జక్సన్ గారు కూడా మీకు ఒక డిబేట్ లో కూడా అన్నాడు, ఆ వీడియో నేను చూసాను. అంటే మీ వెనక ఎవరు ఉన్నారో నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు. సో ఎవరు సార్ మీరు అనుకున్నారు? నా వెనక నిరుద్యోగులు ఉన్నారు. మళ్ళీ బక్క జక్సన్ నా వెనక నిరుద్యోగులు ఉన్నారు. బల్మూరి వెంకట పైన యుద్ధం ముందుగా మొదలు పెట్టింది అశోక్ సార్. మరి అలాంటి బల్మూర్ వెంకట్ వచ్చి అంటే నిరాహార దీక్ష చేసినప్పుడు బల్మూర్ వెంకట్ ఆయన ఎమ్మెల్సీ కదా, ప్రభుత్వం తరపున వచ్చింది, ప్రభుత్వం పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి. అట్లా ఆయన యాక్చువల్ గా దుద్దుల శ్రీధర్ బాబు గారు ఆ రోజు రావాలి, నిమ్మరసం ఇవ్వడానికి రావాలి. ఆయన బిజీగా కరీంనగర్ లో ఉన్న కారణంగా ఆయన ప్రతినిధిగా ఆయన పంపాడు. అది జరిగినటువంటి అంశం. అంటే ప్రభుత్వం తరపున నిమ్మరసం తాపితే తప్ప
కానీ చూసే వాళ్ళకి ఏమర్థమైందంటే మరి బల్మూరి వెంకట నాకు నిమ్మరసం దాపి మరి ఇలా తీర్మానం వల్ల తిరుగుతున్నాడు మరి తీర్మానం వల్ల అంటే బల్మూరి వెంకట ఎందుకు తిరుగుతున్నాడు? అశోక్ సార్ యొక్క మద్దతు తెలిపితే అశోక్ సార్ అంటే తిరగాలి కదా. తీర్మానం వల్ల ఎక్కడ ఎట్టున్నాడు? బల్మూరి వెంకట కూడా అమ్ముడు పోయింది తీర్మానం వల్లకి. అశోక్ సార్కి మద్దతు ఇవ్వాల్సినటువంటి, ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు తీర్మానం వల్ల నిరుద్యోగి కాదు, నిరుద్యోగ అంశాలు తెలియదు. నాకు తెలుసు బల్మూరి వెంకట నిరుద్యోగ అంశాలు తెలుసు. మరి నిరుద్యోగుల తరఫున కొట్లాడి అశోక్ సార్ మద్దతు వాళ్ళ వాళ్ళు బల్మూరి వెంకట కానీ వాళ్ళ తీర్మానం వల్ల మద్దతు ఇస్తున్నాడు. మరి ఆయన అమ్ముడు పోయినట్టే కదా, బల్మూరి వెంకట అమ్ముడు పోయినట్టే కదా. ఒక నిరుద్యోగ అంశాలమైన కొట్లాడిన బల్మూరి వెంకట్ నిరుద్యోగుల తరఫున పోటీ చేసి అశోక్ సార్ మద్దతు ఇవ్వకుండా నువ్వు ఒక బ్లాక్ మెయిల్కి ఏ విధంగా మద్దతు ఇస్తావు నువ్వు? అంటే దీని బల్మూరి వెంకట్ కూడా అమ్ముడు పోయినట్టుగా నేను భావిస్తున్నా. ఇవాళ రియాజ్ ఉన్నాడు, రియాజ్ కూడా అమ్ముడు పోయిండు. నిరుద్యోగుల గురించి మాట్లాడే వీళ్ళు మరి అలా మీకు శాతనైతే అధికార పదవులు పొందిన మీరు ఇప్పటిదాకా గ్రూప్ 2 ఉద్యోగాలు ఎందుకు పెంచాలా? గ్రూప్ 2 ఉద్యోగాలు ఎందుకు పెంచాలా? జీవో నెంబర్ 40 ఎందుకు రద్దు చేయాలి?